ఒక ప్రశాంతమైన పల్లెటూరులో ప్రతి ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయించేవాడు. ఆ ఊరిలో అందరికీ తెలిసిన ఒక పాత ఆవు ఉండేది. చాలా ఏళ్లుగా ఆమె ఆ ఊరికి పాలిచ్చింది, పిల్లల్ని కాపాడింది, ఇళ్ల ముందు నిశ్శబ్దంగా నిలబడి ఊరిని చూసింది. ఒకప్పుడు ఆమె లేకుండా ఆ ఊరి రోజు మొదలయ్యేది కాదు. కాని కాలం ఎవరికీ ఆగదు. ఆవు నడక నెమ్మదించింది. అడుగులు భారంగా మారాయి. చివరికి ఆమె పాలు ఇవ్వలేకపోయింది. జనాలు కొత్త ఆవుల దగ్గరకు వెళ్ళిపోయారు. ఈ ఆవు మాత్రం అటు పక్కన నిలబడి ఎవరికీ కనిపించకుండా ఉండిపోయింది. ఇక పనికిరాదు అనే మాటలు ఆమె వినింది. అయినా ఆమె ఏమీ చెప్పలేదు. వేప చెట్టు కింద ఒంటరిగా నిలబడి ఊరిని చూస్తూ, పిల్లల్ని చూస్తూ మౌనంగా ఉంది. ఒకరోజు ఆకాశం మారింది. మొదట తేలికపాటి వర్షం పడింది. గాలి దిశ మారింది. మేఘాలు బరువయ్యాయి. ఊరిలోని వారు తమ పనుల్లోనే ఉన్నారు. కాని ఆ పాత ఆవు మాత్రం ఆగిపోయింది. ఆమె తల ఎత్తింది. వర్షం శబ్దం, నేలపై నీటి ప్రవాహం ఆమెకు ఏదో చెప్పింది. మార్గాల్లో నీరు నెమ్మదిగా ప్రవహించసాగింది. పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు. ఎవరికీ భయం లేదు. కాని ఆవు మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఏదో తప్పు జరగబోతోందని ఆమె అనుభవం చెప్పింది. ఆమె వెనక్కి తిరగలేదు, పరుగెత్తలేదు. నెమ్మదిగా, కాని దృఢంగా ముందుకు అడుగువేసింది. ఆ నడకలో భయం లేదు, బాధ లేదు. కేవలం నిర్ణయం మాత్రమే ఉంది. పిల్లలు ఆవును గమనించారు. ఎందుకో తెలియదు కాని ఆమె వెనుక నడిచారు. ఆవు వారిని ఎత్తైన మార్గం వైపు నడిపించింది. క్రింద నీరు ప్రవహిస్తోంది. కాని పైదారి సురక్షితం. ఆవు దారిని తెలుసుకుంది. సంవత్సరాల జ్ఞానం ఆమె అడుగుల్లో ఉంది. అప్పుడే ఊరివారు చూశారు. పాత ఆవు ముందుండి పిల్లల్ని నడిపిస్తోంది. చేతుల్లో దీపాలు, కళ్లలో ఆశ్చర్యంతో వాళ్లు కూడా ఆమెను అనుసరించారు. అందరూ సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నారు. పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఆ నిశ్శబ్ద క్షణంలో ఊరికి ఒక నిజం అర్థమైంది. వారు పనికిరాదని భావించిన ఆవే వారి ప్రాణాలను కాపాడింది. వర్షం తగ్గింది. ఊరు మళ్లీ నిశ్శబ్దంగా మారింది. ఒక పెద్దమనిషి ఆవు దగ్గరకు వచ్చి మెల్లగా ఆమె తలపై చేయి పెట్టాడు. మాటలవసరం లేదు. ఆ స్పర్శలోనే కృతజ్ఞత ఉంది. మరుసటి ఉదయం ఆవుకు పచ్చి గడ్డి తెచ్చారు. ఆశ్రయమిచ్చారు. ఇప్పుడామె ఒంటరిగా లేదు. మళ్ళీ అదే వేప చెట్టు కింద నిలబడి ఉంది ఆ ఆవు. కాని ఈసారి నిర్లక్ష్యం లేదు. గౌరవం ఉంది. పిల్లలు దగ్గర నిలబడ్డారు. ఊరు మారింది. ఎందుకంటే వారు ఒక విషయం నేర్చుకున్నారు. బలం తగ్గవచ్చు, కాని జ్ఞానం తగ్గదు. వాడుకలేని వారిగా కనిపించే వారిలోనే కొన్నిసార్లు మనల్ని కాపాడే శక్తి ఉంటుంది. బలం తగ్గినప్పుడు కూడా జ్ఞానం మిగులుతూనే ఉంటుంది. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. కథ మొత్తం చూసినందుకు ధన్యవాదాలు.